అందరికీ నమస్కారం మిత్రులారా. మిత్రులారా, నేను ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియపరచాలనుకుంటున్న అంశం ఏమిటంటే కేశవ చంద్ర సేన్ మరియు శ్రీరామకృష్ణుడు ఈ ఇద్దరి మధ్య జరిగిన దేవుడు ఉన్నాడా లేడా అనే అంశం మీద ఈ ఇద్దరికి జరిగిన డిబేట్లో ఎవరు విజయం సాధించారు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనే అంశం మీద ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం మిత్రులారా. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే ఒక బుద్ధిగతమైన మేధావి, చాలా ఇంటెలిజెంట్ పర్సన్కు మరియు ఒక ఆత్మజ్ఞాని, ఈ ఇద్దరికి జరిగిన డిబేట్లో ఎవరు విజయం సాధించారు. ఇక్కడ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరంటే, గొప్ప ఇంటెలెక్చువల్ ఎవరంటే కేశవ చంద్ర సేన్, మరియు సాక్షాత్కారం పొందిన మహాపురుషుడు ఎవరంటే శ్రీరామకృష్ణ పరమహంస. ఒక ఇంటెలిజెంట్ పర్సన్కు మరియు ఒక ఆత్మజ్ఞానికి ఈ ఇద్దరికి జరిగిన డిబేట్లో ఎవరు విజయం సాధించారు, దేవుడు ఉన్నాడా లేడా, దేవుడు అంటే ఏమిటి అనే అంశంపై ఈ ఇద్దరిట్లో ఎవరు గెలిచారు అన్నదే ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం మిత్రులారా. మిత్రులారా, ముందుగా మనం ఈ వీడియోలో కేశవ చంద్రసేన్ గురించి తెలుసుకుందాం. కేశవ చంద్రసేన్ ఒక గొప్ప మేధావి, చాలా మేధస్సు కలిగిన ఒక ఇంటెలిజెంట్ పర్సన్, చాలా తెలివి కలవాడు. ఒక లాజిక్ తన యొక్క లాజిక్ ఉపయోగించి దేవుడు లేడు అనే అంశం మీద తన యొక్క లాజిక్తోని ఎంతోమందిని దేవుడు ఉన్నాడు అని నమ్మేవారిని ఆయన ఓడించాడు తన యొక్క గొప్ప లాజిక్ ద్వారా. మిత్రులారా, కేశవ చంద్రసేన్ బ్రహ్మజ్ఞాన సమాజం వ్యవస్థాపకులలో ఆయన ఒకడు, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. ఆ రోజులలోనే మన భారతదేశంలో కేశవ చంద్రసేన్ లాంటి మేధస్సుకు సాటి వచ్చేవారు ఎవరూ లేరు అని ఓషో చెప్పాడు. 18వ శతాబ్దంలో కేశవ చంద్రసేన్ లాంటి మేధావి మన భారతదేశంలో ఆయనకు సాటి వచ్చేవాడు ఇంకొకడు లేడు అని ఓషో చెప్పడం జరిగింది. అంత గొప్ప మేధావి అన్నట్టు. మిత్రులారా, ఆ మేధావి కేశవ చంద్రసేన్ ఎంతోమందిని ఓడించాడు దేవుడు లేడు అనే అంశం మీద. ఆయనకు చాలామంది అనుచరులు ఉండేవారు, వేల మంది అనుచరులు ఉండేవారు, గొప్ప గొప్ప ఇంటెలిజెంట్ పర్సన్స్, గొప్ప తెలివి కల్లవారు. వారందరూ ఒక గ్రూప్గా ఏర్పడి బ్రహ్మజ్ఞాన సమాజం అనే ఒక సొసైటీని స్థాపించారు. మిత్రులారా, అందులో అందరూ మేధావులు, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ మాత్రమే జాయిన్ అయ్యేవారు, అటువంటి వారిని మాత్రమే తీసుకునేవారు. ఆ విధంగా చాలా ప్రసిద్ధుడు కేశవ చంద్రసేన్. ఇక మనం శ్రీరామకృష్ణుని విషయానికి వస్తాం మిత్రులారా. శ్రీరామకృష్ణుడు ఒక చదువుకోని, ఒక అన్ఎడ్యుకేటెడ్, ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో పుట్టిన, ఆత్మానుభూతి చెందినవాడు. కానీ జనాలు అతడిని ఒక పిచ్చివాడు అని, ఆయన ఏదో ధ్యానము, తన యొక్క ఆరాధన, కాళీమాత భక్తి, ఇటువంటి విషయాలలో నిమగ్నమవుతూ ఉండేవాడు. జనాలు అతడిని పిచ్చివాడు అనుకునేవారు. కానీ రోజు రోజుకి శ్రీరామకృష్ణుని యొక్క గొప్పతనాన్ని జనాలు గుర్తించడం జరిగింది. ఆ విధంగా శ్రీరామకృష్ణుని యొక్క ఆయన యొక్క అద్భుతమైన దివ్యత్వము, ఆయన యొక్క బోధనలు, ఆయన యొక్క ఆరాధన, భక్తి, ఇవన్నీ జనాలను ఆకర్షించడం మొదలుపెట్టాయి. ఆ విధంగా రోజు రోజుకి జనాలలో ఆయన యొక్క పేరు రోజు రోజుకి వ్యాపించడం జరిగింది. ఆయనను చూసేందుకు ఎక్కడ నుండో ఆయనను దర్శించుకొని ఆయన పాదాలను తాకేందుకు చాలామంది జనాలు శ్రీరామకృష్ణుని చెంతకు వచ్చేవారు. మిత్రులారా, ఈ విషయాన్ని కేశవ చంద్రసేన్ కూడా గ్రహించాడు. కేశవ చంద్రసేన్ తన మనసులో ఏమని భావించాడంటే,
నేను ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులను, అంటే గొప్ప ఇంటెలిజెంట్ పర్సన్స్ను దైవం లేడు అనే అంశం మీద ఎంతోమందిని ఓడించాను. కానీ ఇతని ఏమిటి, ఇతను ఒక పల్లెటూరు, అంటే శ్రీరామకృష్ణుని గురించి ఈ విధంగా భావిస్తున్నాడు. ఇతడు ఒక చదువుకోని వ్యక్తి, ఒక పల్లెటూరు వాడు. ఇతడి పట్ల జనాలు ఇంత దూరం నుండి రావడం ఏమిటి, ఇతన్ని పాదాలను స్పర్శించడం ఏమిటి, అసలు ఇతని పనేమిటో, అంటే ఇతని పని ఎలాగైనా పట్టాలని కేశవ్ చంద్రసేన్ నిర్ణయించుకున్నాడు. నేను ఎంతోమందిని, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు, చదువుకున్నవారు, చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ను ఓడించాను. కానీ ఇతని పట్ల ఇంతమంది ఆకర్షితులు అవ్వడం ఏమిటి? సో ఎలాగైనా ఈయన యొక్క పని పట్టాలే, ఎలాగైనా ఈయనను ఓడించాలని కేశవ్ చంద్రసేన్ నిర్ణయించుకోవడం జరిగింది. సో ఆ విధంగా మిత్రులారా, కేశవ్ చంద్రసేన్ తన అనుచరుల ద్వారా కబురు పంపుతాడు శ్రీరామకృష్ణునికి. ఒకరోజు కేశవ్ చంద్రసేన్ అనే వ్యక్తి వస్తాడు ఫలానా రోజు అని. ఆ రోజు మీరు సిద్ధంగా ఉండని శ్రీరామకృష్ణుని యొక్క శిష్యులకు చెప్పడం జరుగుతుంది కేశవ్ చంద్రసేన్ యొక్క అనుచరులు. సో అది విన్న శ్రీరామకృష్ణుని శిష్యులు భయపడడం మొదలు పెడతారు, అంటే కంగారు పడిపోతారు. కేశవ్ చంద్రసేన్ లాంటి మహామేధావి, ఎంతోమందిని ఓడించినవాడు, గొప్ప తెలివితేటలు మేధస్సు ఉన్నవాడు, ఆయన ముందు మా గురువుగారు శ్రీరామకృష్ణుడు నిలబడగలడా? అసలు ఈ వ్యక్తికి లాజికే తెలియదు, ఒక చదువుకోని వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఒక గొప్ప మేధావి ముందు ఏమని వాదించగలడు, ఏమని నిలబడగలడు అని శిష్యులు కంగారు పడడం జరుగుతుంది. సో కానీ శ్రీరామకృష్ణుడు తన శిష్యులతో ఏమంటాడంటే, కేశవ్ చంద్రసేన్ గురించి నేను కూడా విన్నాను, అతడి రాక కోసం నేను ఎదురు చూస్తున్నాను ఎంతో ప్రేమతో, అతన్ని చూడాలనే ఆరాటం నాకు ఉంది. అంటే కేశవ్ చంద్రసేన్ ఇక్కడికి వచ్చిన రోజు చాలా గొప్ప సంతోషకరమైన రోజు అని శ్రీరామకృష్ణుడు తన శిష్యులతో చెబుతూ నాట్యం చేస్తూ ఉంటాడు. అంటే చూడండి మిత్రులారా, శ్రీరామకృష్ణునికి ఎటువంటి భయం లేదు. అంటే కేశవ్ చంద్రసేన్ లాంటి మహామేధావి తనతో డిబేట్ చేస్తున్నాడు అని ఎటువంటి భయము లేదు. రానివ్వండి అని శిష్యులకు చెబుతూ నాట్యమాడుతూ ఉంటాడు, డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుని యొక్క శిష్యులు ఏమంటారంటే, గురుదేవా అంటే శ్రీరామకృష్ణుడు ఏమంటాడంటే, కేశవ్ చంద్రసేన్ వచ్చే రోజు చాలా సంతోషకరమైన రోజు అని శ్రీరామకృష్ణుడు తన శిష్యులతో చెబుతాడు. కానీ శ్రీరామకృష్ణ యొక్క శిష్యులు ఏమంటారంటే, మీరు ఏమంటున్నారు గురుదేవా, అది సంతోషకరమైన రోజా? అటువంటి గొప్ప మేధస్సు కలిగిన కేశవ్ చంద్రసేన్ చేతిలో మీరు ఓడిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా, అది చాలా దుఃఖకరమైన రోజు. కానీ మీరేమిటి గురుదేవా, అది చాలా సంతోషకరమైన రోజు అని అంటున్నారు అంటే, అందుకు శ్రీరామకృష్ణుడు శిష్యులతో అంటాడు, సరే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారన్నది ఆ రోజు మనం చూస్తాం కదా, కానీ అతడు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని తన శిష్యులతో చెబుతాడు. సో ఈ విధంగా శ్రీరామకృష్ణుడు కేశవ్ చంద్రసేన్ మధ్య డిబేట్ జరిగే రోజు వస్తుంది మిత్రులారా. సో ఒకనాడు కేశవ్ చంద్రసేన్ ఆ రోజు రానే వస్తుంది. కేశవ్ చంద్రసేన్ తన అనుచరులతో, ఒక 100 మంది అనుచరులతో శ్రీరామకృష్ణుడు ఉన్న ప్రాంతానికి బయలుదేరడం జరుగుతుంది. నిజానికి మిత్రులారా, ఆ రోజు శ్రీరామకృష్ణుడు ఏం చేస్తాడో తెలుసా? అంటే కేశవ్ చంద్రసేన్ రాక కోసం శ్రీరామకృష్ణుడు తను ఉంటున్న నివాసం నుండి రోడ్డు వరకు వెళ్తాడు మిత్రులారా. అంటే ఆయనను రిసీవ్ చేసుకునేందుకు, కేశవ్ చంద్రసేన్ను రిసీవ్ చేసుకునేందుకు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడతాడు శ్రీరామకృష్ణుడు. సో ఆ విధంగా కేశవ్ చంద్రసేన్ రావడం జరుగుతుంది. అతడు రావడం మొదలుపెట్టగానే శ్రీరామకృష్ణుడు కేశవ్ చంద్రసేన్ను అంటే కౌగలించుకోవడం జరుగుతుంది. చూడండి మిత్రులారా, ఇది గొప్ప ఊహించని సంఘటన. కేశవ్ చంద్రసేన్ను శ్రీరామకృష్ణుడు కౌగిలించుకుంటాడు. అంటే ఇక్కడ ఏమిటి, కేశవ్ చంద్రసేన్ అది ఊహించలేదు.
అసలు ఏమిటి ఈ వ్యక్తి, నేను డిబేట్ చేద్దామని వస్తే ఈయనేమిటి ఒక్కసారిగా కౌగిలించుకున్నాడు అంటే. ఇక్కడ చూసుకోండి మిత్రులారా, కేశవ్ చంద్రసేన్ ఎటువంటి భావనతో వచ్చాడు? ఒక శత్రువు మాదిరి వచ్చాడు. అంటే నేను వాదిస్తున్నాను ఎదుటి వ్యక్తితోని, సో అతడు నాకు శత్రువు అనే భావనతోని కేశవ చంద్రసేన్ రావడం జరిగింది. కానీ శ్రీరామకృష్ణుడు తను అలా భావించలేదు. తను ఎంతో ప్రేమపూర్వకంగా కేశవ చంద్రసేన్ను కౌగిలించుకున్నాడు. అంటే తన దృష్టిలో ఎటువంటి ఆ శత్రుభావన లేదు. కేశవ చంద్రసేన్కు ఒక శత్రువు భావన ఉంది. అంటే నేను ఎలాగైనా ఇతన్ని జయించాలే. సో అటువంటి భావన శ్రీరామకృష్ణునిలో లేదు. శ్రీరామకృష్ణునిలో ఉన్నది ప్రేమ భావన. సో ఆ విధంగా కేశవ చంద్రసేన్ను హత్తుకొని కేశవ చంద్రసేన్ చేతిలో చేయి కలిపి అతడిని శ్రీరామకృష్ణుడు తను ఉంటున్న నివాసానికి తీసుకుపోవడం జరిగింది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇక్కడ ఇటువంటి చేష్టల వలన కేశవ చంద్రసేన్ చాలా ఇబ్బంది పడిపోయాడు. అసలు ఏమిటి ఈ వ్యక్తి, చాలా స్ట్రేంజ్గా ఉన్నాడు, చాలా వింతగా ఉన్నాడు ఏమిటి. సో ఆ విధంగా భావించి శ్రీరామకృష్ణుని అడగడం జరుగుతుంది. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు తెలుసా? నేను మీతో వాదించి మిమ్మల్ని గెలవడానికి వచ్చాను అంటాడు. సరే, అప్పుడు శ్రీరామకృష్ణుడు ఏమంటాడు? సరే వాదిస్తూ కానీ దానికి తొందర ఏముంది అని శ్రీరామకృష్ణుడు కేశవ చంద్రసేన్ను తన ఉంటున్న నివాసానికి తీసుకుపోవడం జరుగుతుంది. సో ఆ విధంగా ఇద్దరు శ్రీరామకృష్ణుడు ఉంటున్న నివాసంలోకి ప్రవేశిస్తారు. సో మిత్రులారా, అప్పుడు శ్రీరామకృష్ణుడు ఈ విధంగా అంటాడు, సరే మొదలు పెట్టండి అని కేశవ చంద్రసేన్తో అంటాడు. అప్పుడు కేశవ చంద్రసేన్, సరే మీరు దేవుని గురించి ఏదైనా చెప్పండి అని శ్రీరామకృష్ణుని కేశవ చంద్రసేన్ ప్రశ్నించడం జరుగుతుంది. అప్పుడు శ్రీరామకృష్ణుడు అంటాడు, దేవుడు గురించి వివరించడం ఎందుకు, ఒక్కసారి నా కళ్ళల్లో చూడు, అందులో నీకు దైవం కనిపించడం లేదా అంటాడు. సో ఆ సమాధానం విన్న కేశవ చంద్రసేన్ అసలు ఇది ఎటువంటి ఆర్గ్యుమెంట్ అని భావిస్తాడు. అసలు ఇది ఒక ఆర్గ్యుమెంటేనా, ఇతన్ని దేవుని గురించి చెప్పనంటే నా కళ్ళల్లో దైవాన్ని చూడమంటున్నాడేమిటి అని తన మనసులో అనుకుంటాడు. మళ్ళీ శ్రీరామకృష్ణుడు ఏమంటాడంటే, ఒక్కసారి నా చేతిలో ఉన్న శక్తిని ఫీల్ అవ్వండి, అంటే ఒక్కసారి అనుభూతి చెందండి, నా చేతిలో ఉన్న శక్తిని దైవం యొక్క శక్తిని అనుభూతి చెందండి అని శ్రీరామకృష్ణుడు కేశవ చంద్రసేన్తో అంటాడు. అప్పుడు కేశవ చంద్రసేన్ మళ్ళీ మనసులో భావించుకోవడం మొదలు పెడతాడు. అసలు ఎటువంటి రకమైనటువంటి వాదన ఇది ఒక డిబేటేనా అని ఆయన మనసులో అనుకోవడం జరుగుతుంది. మళ్ళీ కేశవ చంద్రసేన్ అలా మౌనంగా ఉండడం చూసి శ్రీరామకృష్ణుడు, సరే మీరు నా కళ్ళల్లో దైవాన్ని చూడలేకపోవచ్చు, అంటే కనుల భాష మీకు తెలియకపోవచ్చు, నా చేతిలో ఉన్న ఆ శక్తి యొక్క స్పర్శ మీకు తెలియకపోవచ్చు, కానీ మీ యొక్క అప్పుడు శ్రీరామకృష్ణుడు ఏమని ప్రశ్నిస్తాడంటే కేశవ చంద్రసేన్ను, సరే మీ యొక్క అద్భుతమైన ఇంటెలిజెన్స్, ఒక గొప్ప ఇంటెలిజెన్స్, గొప్ప తెలివి, అది ఎక్కడి నుండి పుడుతుందో చెప్పమంటాడు, అది ఎక్కడి నుండి వస్తుందో చెప్పంటాడు. చూడండి మిత్రులారా, శ్రీరామకృష్ణుడు అడిగిన గొప్ప ప్రశ్న చూడండి, అది ఎంత ఉన్నతమైన దానికి ఇక తిరుగులేదు. అది ఎవరు సమాధానం చెప్పలేరు. ఇంటెలిజెన్స్ ఎక్కడి నుండి పుడుతుంది? ఈ ఇంటెలిజెన్స్ అన్నది సృష్టే కదా మిత్రులారా, సృష్టి మొత్తం ఇంటెలిజెన్సే. ఆ సృష్టి ద్వారానే ఇంటెలిజెన్స్ నీ ద్వారా ప్రకటితం అవుతుంది. అంటే సృష్టి గొప్ప తెలివి కల్లది, అది తెలివి కల్లది కాబట్టే నీకు తెలివిని ప్రసాదించింది, లేకుంటే తెలివి ఎక్కడి నుండి వస్తుంది? సో ఆ విధంగా శ్రీరామకృష్ణుడు కేశవ చంద్రసేన్ను ప్రశ్నించడం జరుగుతుంది. నిజంగా మిత్రులారా, ఎంత గొప్ప ప్రశ్న అది. ఆ ఒక్క ప్రశ్నతో కేశవ చంద్రసేన్ ఇక దానికి సమాధానం చెప్పలేడు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎక్కడి నుండి పుడుతుంది? సృష్టియే కదా. సృష్టి వేరు కాదు, దైవం వేరు కాదు. సృష్టి అన్నా, దైవం అన్నా, ఆత్మ అన్నా అన్నీ ఒక్కటే, ఒకే దానికి అన్ని పేర్లు. చూడండి మిత్రులారా, ఇక్కడ మతాలు చెప్పే దైవము చాలా తప్పుడువి. ఎందుకంటే వారు ఏమంటారంటే సృష్టికర్త వేరు, సృష్టి వేరు అని
చెబుతూ ఉంటారు. అది పచ్చి అబద్ధం మిత్రులారా. అది అత్యంత అబద్ధమైనటువంటి మాట. సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు. సృష్టికర్త ఒక్కటే. దైవము సృష్టికర్త అన్న ఈ సృష్టి అన్న ఒక్కటే. సో ఇది గుర్తుంచుకోండి మిత్రులారా. సృష్టిని ఎవరు సృష్టించలేరు. ఎందుకంటే సృష్టి తనకు తానే రూపాంతరం చెందుతుంది, తనను తానే వ్యక్తీకరించుకుంటుంది. సో మిత్రులారా, సృష్టికర్త రెండూ ఒక్కటే. మతాలు చెప్పబడే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు అనే మాట పచ్చి అబద్ధం. సో ఆ విధంగా నేను మతాలకు వ్యతిరేకం. ఎందుకంటే వారు అబద్ధం చెబుతున్నారు, ఒక అబద్ధాన్ని దాన్ని నమ్ముతున్నారు. సో మిత్రులారా, ఎందుకంటే సృష్టి అంటే నథింగ్ బట్ ఆత్మలోనే అన్నీ పుడతాయి, అన్ని రూపాలు ఆత్మ నుంచే పుడతాయి, మళ్ళీ ఆత్మలోనే లీనమైపోతాయి. ఆ ఆత్మను నువ్వు దేవుడన్నా పర్వాలేదు, పేరు ఏదైతే ఏముంది. సో మిత్రులారా, సృష్టికర్త రెండూ ఒకటే. సో శ్రీరామకృష్ణుని దృష్టిలో దైవం అంటే ఈ సృష్టియే. వేరే ఎక్కడో మన మేఘాలల్లో సింహాసనం వేసుకొని కూర్చునే అటువంటి ఊహాతీతమైనటువంటి అబద్ధమైనటువంటి దేవుడు కాదు. మతాలు చెప్పబడే దైవాలు ఒక వ్యక్తిని ఉద్దేశించినవి, కానీ అది పచ్చి అబద్ధం మిత్రులారా. దైవం అంటే నథింగ్ బట్ ఉన్న ఎగ్జిస్టెన్సే. ఈ యొక్క ప్రపంచం అంటే ఈ యొక్క సృష్టియే దైవం. సో మిత్రులారా, శ్రీరామకృష్ణుడు ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. నీ యొక్క మేధస్సు ఎక్కడి నుండి పుడుతుంది? అది ఈ సృష్టి నుండే కదా పుట్టేది. ఆ సృష్టే దైవం. ఆ దైవం లేకుండా నీ యొక్క మేధస్సు ఎలా ఉండగలదు అని ప్రశ్నించడం జరుగుతుంది. అంటే ఆయన ఏమంటున్నాడంటే శ్రీరామకృష్ణుడు, దేవుడు ఉన్నాడు అనేందుకు ప్రూఫ్ నువ్వే, కేశవ్ చంద్రసేన్, నువ్వే. నీ యొక్క మేధస్సే నిరూపితమవుతుంది దేవుడు ఉన్నాడని. సో అటువంటి సమాధానం విన్న కేశవ్ చంద్రసేన్, అంటే శ్రీరామకృష్ణుడు ఆ విధంగా కేశవ్ చంద్రసేన్తో సమాధానం చెప్పి తను నాట్యం ఆడడం మొదలు పెడతాడు మిత్రులారా. నాట్యం ఆడడం, గానం చేయడం, ఈ చేష్టలన్నీ కేశవ్ చంద్రసేన్కు చాలా వింతగా తోచాయి. కానీ శ్రీరామకృష్ణుడు చెప్పిన జవాబు చాలా గొప్పది మిత్రులారా. అసలు ప్రతి ఒక్కడు నాకు తెలివి ఉంది, ఇంత గొప్ప తెలివి ఉంది అంటాడు కదా. ఆ తెలివి ఎక్కడి నుండి పుడుతుంది? దైవం లేకుండా ఎక్కడి నుండి పుడుతుంది? సో దైవం ఉన్నాడు అనేందుకు నిదర్శనం మన యొక్క ఇంటెలిజెన్సే. ఆ సృష్టియే నీ ద్వారా ఆ తెలివిని ప్రదర్శిస్తుంది, నీ ద్వారా గానం చేస్తుంది, నీ ద్వారా నాట్యం చేస్తుంది. సో మిత్రులారా, ఆ విధంగా శ్రీరామకృష్ణుడు తను నాట్యమాడుతూ, గానం చేస్తూ, తన యొక్క దివ్యమైన గుణాలను ప్రకటిస్తూ, ఇవన్నీ చూసిన కేశవ్ చంద్రసేన్ శ్రీరామకృష్ణుని యొక్క పాదాలు పట్టుకోవడం అంటే పాదాలు పట్టుకుంటాడు. ఆయన నాట్యం చేస్తూ ఉంటే, పాట పాడుతూ ఉంటే తన యొక్క ఫ్లో అంటే ఎనర్జీ, శ్రీరామకృష్ణునిలో ఉన్న ఆ దివ్యమైన శక్తి అన్నది ఆయన ప్రతి అణువణువు తన కళ్ళల్లో, తన నవ్వులో, తన యొక్క ప్రవర్తనలో, నాట్యంలో, గానంలో, వీటన్నిటిలో ప్రకటితమవుతుంది. సో ఒక్కసారిగా కేశవ్ చంద్రసేన్ అది గ్రహిస్తాడు. నిజమే, నాకు తెలిసింది ఒక బుద్ధిగతమైన తెలివి మాత్రమే, కానీ ఈ వ్యక్తిలో ఏదో ఉంది, ఒక దివ్యత్వం ఉంది, ఒక అద్భుతమైన ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అది నాలో లోపించింది. నాకు తెలిసింది కేవలం ఒక బుద్ధిగతమైన ఇంటెలిజెన్స్ మాత్రమే, కానీ ఆయనకు సత్యం తెలుసు. ఒక అద్భుతమైన దివ్యమైన శక్తి తనలో ఉంది. సో ఆ విధంగా కేశవ్ చంద్రసేన్ శ్రీరామకృష్ణుని పాదాల చెంత పడతాడు. పాదాల చింతపడి ఈ విధంగా అంటాడు శ్రీరామకృష్ణునితో, గురుదేవా, మీ గురించి నేను తప్పుగా భావించాను, నన్ను క్షమించండి. సో ఆ విధంగా శ్రీరామకృష్ణునితో అనడం జరుగుతుంది. అప్పుడు శ్రీరామకృష్ణుడు అంటాడు, సరే నేను నిన్ను క్షమిస్తాను, కానీ ఒక పని చేయాలంటాడు, ఒక కండిషన్ పెడతాడు. అప్పుడు కేశవ్ చంద్రసేన్ అంటాడు, సరే గురుదేవా, మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అంటాడు. అప్పుడు శ్రీరామకృష్ణుడు ఏమంటాడంటే, మీకు వీలైనప్పుడల్లా నా దగ్గరికి వచ్చి నాతో డిబేట్ చేయాలి, నాతో ఛాలెంజ్ చేయాలి అని కేశవ్ చంద్రసేన్తో అడగడం జరుగుతుంది.
కానీ ఇంకా ఏం ఛాలెంజ్ చేస్తాడు మిత్రులారా? ఆల్రెడీ ఓడిపోయాడు కదా. కానీ కేశవ్ చంద్రసేన్ తర్వాత ఏం చేశాడో తెలుసా మిత్రులారా? మీరు నమ్మరు. కేశవ్ చంద్రసేన్ ప్రతిరోజు రావడం మొదలుపెట్టాడు శ్రీరామకృష్ణుని దగ్గరికి. అంటే చూడండి మిత్రులారా, అప్పటిదాకా మేధస్సుతో నిండిన కేశవ్ చంద్రసేన్ తన మేధస్సు అంతా డొల్లా అని, కేవలం పై మాత్రమేనని, లోపల మాత్రం ఒక శూన్యమని. కానీ శ్రీరామకృష్ణుల్లో అద్భుతమైన దివ్యత్వం ఉంది, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంది, ఒక దైవత్వం ఉంది. సో కేశవ్ చంద్రసేన్ తర్వాత పూర్తిగా మారిపోతాడు మిత్రులారా. ఆ తర్వాత కేశవ్ చంద్రసేన్ శ్రీరామకృష్ణుని దగ్గరికి రోజు రావడం చూసి కేశవ్ చంద్రసేన్ యొక్క అనుచరులు కూడా కేశవ్ చంద్రసేన్ను విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ అనుచరులు ఏమని భావిస్తారంటే, ఈ పిచ్చివాడు కేశవ్ చంద్రసేన్ను కూడా పూర్తిగా మార్చివేశాడు. ఇంతకుముందు ఒకడే పిచ్చివాడు ఉండేవాడు, అంటే శ్రీరామకృష్ణుడు. ఇప్పుడు ఇద్దరు పిచ్చివాళ్ళు తయారయ్యారు, అంటే కేశవ్ చంద్రసేన్. సో ఈ విధంగా భావించి కేశవ్ చంద్రసేన్ను విడిచిపెట్టడం జరిగింది. కానీ చూడండి మిత్రులారా, కేశవ్ చంద్రసేన్ గ్రహించాడు ఆ వ్యక్తిలో దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వం అంటే అంతకుముందు కేశవ్ చంద్రసేన్ ఒక దుఃఖంతో నిండి ఉన్న జీవి, ఒక ఇంటలెక్చువల్ మాత్రమే, అంటే ఒక ఎడారి లాంటివాడు. కానీ సడన్గా తను ఒక అద్భుతమైన ఆనందాన్ని రుచి చూశాడు, ఒక అద్భుతమైన దివ్యత్వాన్ని తన హృదయాన్ని తాకింది. అంటే శ్రీరామకృష్ణుడు యొక్క ప్రవర్తన, అతడి నాట్యం, గానం, అతడి యొక్క దివ్యమైన చూపులు, ఇవన్నీ కేశవ్ చంద్రసేన్ను మార్చివేశాయి. సో ఈ విధంగా మిత్రులారా, కేశవ్ చంద్రసేన్ను శ్రీరామకృష్ణుడు మార్చివేశాడు. అంటే తన యొక్క అహాన్ని, కేవలం బుద్ధిగతమైన అహాన్ని నశింపజేసి నిజమైన అన్వేషణను, నిజమైన ఆత్మానుభూతి అంటే ఏమిటో తెలుసుకునేలా కేశవ్ చంద్రసేన్ను మార్చివేశాడు. సో ఇది మిత్రులారా, ఒక మేధావికి, ఒక ఆత్మసాక్షాత్కారం పొందినవాడికి, ఈ ఇద్దరికి మధ్య జరిగిన ఒక అద్భుతమైన చర్చ. కానీ ఈ చర్చలో విజయం సాధించింది ఎవరు? శ్రీరామకృష్ణుడు. సో ఇది మిత్రులారా, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.